మనం ఎద్దులను చూసాం ఎప్పుడైనా? ఎద్దులు చూసారా మీరు ఎప్పుడైనా? మీ మీ ఊళ్ళో ఎద్దులు లేవా? చూసారా? రోజు చూస్తాను. ఇప్పుడు అట్లా ఎద్దు వెళ్తుంది, ఎవడన్నా చూస్తారా? ఏంటి తేల్చి వారేస్తారా? అదేముందిలే. గంగిరెద్దును చూసారా? గంగిరెద్దుకు ఎద్దుకి ఏం డిఫరెన్సు? గంగిరెద్దు అలంకరించబడింది, ఎద్దు సామాన్యంగా ఉంది. ఈ సామాన్యంగా ఉన్నటువంటి ఎద్దు వెళ్తుంటే పిల్లోడు పట్టించుకోడు, పెద్దోళ్ళు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఒక గంగిరెద్దు వెళ్తుంటే వెళ్ళేవాడు కూడా ఆగి చూస్తాడు. ఎందుకు? అది అలంకరించబడింది, ఎద్దే గంగిరెద్దు అయింది. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభైనటువంటి యేసు మన మీద ఉన్నప్పుడు నీవు నేను అనేకులకి ఆశీర్వాదకరంగా ఆకర్షితంగా ఉండగలం. ఈ గంగిరెద్దుని దాన్ని తీర్చి ఒక ఎద్దుని గంగిరెద్దుగా చేయాలంటే దానికి ఎన్ని తర్పీదులు చేస్తారో తెలుసా? దాని తర్పీదు ఏమా అవి ఏంటి? వాటికి ముక్కు దూలం ఉంటుంది, ఎప్పుడైనా మీరు చూసారా? పొగరుమూతి గిత్తలు అవి, చాలా పొగరుమూతి అనమాట అవి. మనం కూడా చాలా పొగరుమూతి గిత్తలం. బస్ కొట్టామంటే అంతే కదా. చూడండి, ఈ గంగిరెద్దులు ఎలాంటి అందరిని పొడి చేస్తుంటే ఆ గంగిరెద్దులకి ఈ తోడని ఇచ్చేసాయా, మీరేం చేస్తారో చేయండి. ఈ గంగిరెద్దు ఎంత బుస్సగొడద్దో తెలుసా? దీన్ని ఏం చేస్తారో తెలుసా? బాగా లోతైనటువంటి నీళ్ళల్లో ఆ చెరువులో దాన్ని దిగేసి పెచ్చ కొట్టుడు కొడతారు, ఒడ్డుకి ఎక్కకుండా. మేత ఉండదు. దాని చుట్టూ కర్రలు తీసుకుని ఉంటారు, ఎక్కడ ఒడ్డెక్కకుండా కొట్టి 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 వాళ్ళు దానికి ఏమి నేర్పుతున్నారు? అమ్మగారికి సలాం చేయనంగానే టిట్టిట్ట నేర్పుతున్నారు. చూసారా గంగిరెద్దుల ఆట? మీరు చూసారా? గంగిరెద్దుల ఆట ఆడతారు. వాడు పడుకుని ఉంటాడు, వాడి మీద కాలు ఇలా పెట్టాలి. బాగా తొక్కితే ఏమవుతాడు? చచ్చి ఉడుకుంటాడు. కానీ తొక్కనివ్వడు. తొక్కిందో అది సాయంత్రానికి అవుటే కదే. తర్పీది ఇదంతా. నీకు నాకు ఏమిచ్చాడు ప్రభు? తర్పీది ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీ పొగరంతా తీయటానికి, నా పొగరు తీయటానికి.